నిజామాబాద్ జిల్లాలో మెగాస్టార్ చిరంజీవి బర్త్డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. మెగా అభిమానులు రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి పండ్లు పంపిణీ చేశారు. అనంతరం కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. సినిమాల్లోనే కాకుండా సామాజిక సేవలోనూ చిరంజీవి నిజ జీవిత హీరోగా నిలిచారని అభిమానులు కొనియాడారు. చిరంజీవి స్ఫూర్తితో తాము కూడా ఏటా రక్తదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. బ్లడ్ బ్యాంకుల ద్వారా ఎంతో మంది ప్రాణాలను కాపాడిన చిరంజీవికి జాతీయ స్థాయిలో గుర్తింపులు రావడం గర్వంగా ఉందన్నారు. మెగాస్టార్ చేపడుతున్న సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా కొనసాగించాలని అభిమానులు ఆకాంక్షించారు. గత 20 సంవత్సరాల నుంచి చిరంజీవి అభిమాన సంఘము నిజామాబాద్లో కోటగల్లి మార్కండ మందిరం వద్ద బింగి మోహన్ గారు, నేలపల్లి శ్రీనివాస్ గారు, ముత్యాల శ్రీనివాస్ గారు వీళ్ళందరం కలిసి ఏర్పాటు చేశాము. అప్పటి నుంచి ప్రజాసేవ కార్యక్రమాలు, చిరంజీవి పుట్టినరోజు నాడు అన్నదాన కార్యక్రమం కానీ, పేదల పుస్తకాల పంపిణీ కానీ, ప్రతిసారి ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరాలు కానీ ఏర్పాటు చేసి ఎవ్వరికి ఏ ఆపద వచ్చినా కానీ మేము సైతం మా అన్నగారి అడుగుజాడలో నడిచి ప్రతి ఒక్కరికి రక్తము ఫ్రీగా దానం చేయడానికి మేము కంకణం కట్టుకొని అందరం ముందుకు వస్తున్నాము. నిజామాబాద్లో ప్రతి ఒక్కరికి రక్తం కావాలని అంటే చిరంజీవి అభిమాన సంఘంకు ఫోన్ చేసి ఆపత్లో ఉన్నాము, మాకు రక్తం ఇవ్వాలంటే వెంటనే స్పందించి మా యొక్క బింగిమోహన్ గారు వీళ్ళందరూ కలిసి మేము రక్తదానం చేయడానికి ముందుకు వస్తున్నాము. గత 20 సంవత్సరాల నుంచి చిరంజీవి అభిమాన సంఘము ఈరోజు మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య జన్మదినం సందర్భంగా ప్రతి సంవత్సరం రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆయనను చూసి మేము ఒక సేవా కార్యక్రమాలు ఎలా చేయాలి, చిరంజీవి గారిని స్ఫూర్తిగా తీసుకొని సేవా కార్యక్రమంలో ముందుకు నడుస్తున్నాము. భగవంతుడు ఆయనకు మాకు ఏ జన్మల సంబంధము కానీ ఆయన చూడగానే మాకు ఏదో మా సొంత బ్రదర్లాగా అనిపిస్తుంది. ఎందుకంటే భవిష్యత్తులో కూడా ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడానికి మాకు ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ఇస్తాడని, అదేవిధంగా ఎవరికి ఎమర్జెన్సీ బ్లడ్ అవసరం ఉన్నా కానీ చిరంజీవి అభిమానులు సంప్రదిస్తే రక్తము దొరుకుతుందని చెప్పేసి అందరికీ తెలుసు. ప్రపంచమంతా కూడా పండగ లాంటి వాతావరణం ఏర్పడింది. దీనికి కారణం మనందరికీ తెలుసు. ఏది చేసినా కూడా సంఘటితంగా చేస్తేనే ఆ కార్యక్రమం విజయవంతం అవుతున్న సంగతి మనం అందరం గమనించాం. కాబట్టి ఈరోజు మన ప్రియతమ మెగాస్టార్ అయినటువంటి చిరంజీవి గారి యొక్క బర్త్డేను ఇంత ఘనంగా చేసుకోవటం అనేటువంటిది అభిమానులందరూ కూడా సంఘటితం కావటం. ఈరోజు